అల్లూరు జిల్లా పాడేరులో స్పెషల్ డిఎస్సి కోరుతూ డిఎస్సి సాధనా సమితి బంద్కు పిలుపునిచ్చింది. డిఎస్సి సాధనా సమితి ఆధ్వర్యంలో మన్యం వాసులు స్వచ్ఛందంగా బంద్ను పాటించారు. జీవో నెంబర్ 3తో నష్టం జరిగిందని, దానిని పునరుద్ధరిస్తామన్న చంద్రబాబు మాట తప్పారని పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు మండిపడ్డారు. ఇటీవల చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం గతంలో ఎన్నికల ముందు అరకువేలు వేదికగా వచ్చి గిరిజనులకు అందరికీ ఏదైతే ప్రధానంగా జీవో నెంబర్ 3 రద్దు కారణంగా నష్టం జరిగింది, దాన్ని ఖచ్చితంగా పునరుద్ధరిస్తాను, లేదంటే ప్రత్యామ్నాయ జీవో తీసుకొస్తాను, ఆ తర్వాతనే నేను మెగా డిఎస్సికి వెళ్తానని చెప్పి ప్రగల్భాలు పలికినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆ ప్రత్యామ్నాయ జీవో తీసుకురాకుండా, లేదంటే జీవో నెంబర్ 3 అమలు చేయకుండా ఈరోజు ఈ మెగా డిఎస్సికి వెళ్ళడంతో గిరిజన ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువతకంతా కూడా తీవ్ర నష్టం వాటిల్లుతుంది. కాబట్టి ఇక్కడ గిరిజన ప్రాంతం అంతా కూడా ఈరోజు సంపూర్ణంగా మొత్తం స్తంభింపజేయాలనే ఉద్దేశంతో ఈరోజు 2వ తారీఖు నుంచి మేము ఈ బంద్ని అయితే తలపెట్టాం.